నమస్తే. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఆయనకు సంబంధించినటువంటి ఒక కాలేజీ ఆవరణలో కొంతమంది వ్యక్తులకు ఒక కోడి, మద్యం బాటిల్ సరఫరా చేసి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. దానికి సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. ఇలాంటి సందర్భంలో తాజాగా మళ్ళీ అదే ప్రాంతంలో రామబాణం డిఫెన్స్ కాలేజ్ అనే ఒకటి ఉంది. ఆ కాలేజీలో 67,00,000 రూపాయలను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి చర్చగా మారింది. ఆయన 2014, 2019 ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో కూటమి తరపున జనసేనలో చేరినటువంటి వంశీకృష్ణ, ఆయన కూడా వైసీపీ నుంచే జనసేనలోకి వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి పోరు ఉంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ 67,00,000 రూపాయలను అక్కడ పట్టుకోవడం అనేది ఒక సంచలనంగా మారింది. ఆ కాలేజీ ఆయనకి సంబంధించింది. ఇదంతా వాటర్లకు పంపిణీ చేయటానికి అక్కడ డంపింగ్ చేస్తున్నారు, మద్యం సీసాలు కూడా అక్కడ ఉన్నాయి అనేది గత కొంతకాలం నుంచి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఆయనపై కేసు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 67,00,000 రూపాయలు ఎందుకు అక్కడ దాచిపెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారింది. గతంలోనే ఆయన అనేక సందర్భాల్లో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ఎలక్షన్ జరుగుతాయి, దానికి సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, ఓటర్లను మభ్యపెట్టడానికి ఈ రకమైనటువంటివి చేస్తున్నారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ యొక్క తాయిలాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అక్కడే, ఈయనే చేశాడు అది. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఆయనపై కేసు నమోదు చేయటమే కాదు, పోటీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా వినిపిస్తుంది. ఈ యొక్క 67,00,000 వ్యవహారానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు అక్కడ డబ్బులు ఎందుకు పెట్టారు, కాలేజీ వారిదే అయినప్పటికీ అంత పెద్ద మొత్తంలో అక్కడ దాయాల్సినటువంటి అవసరం ఏముంది అనే దాని మీద స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అలాగే ఎన్నికల సంఘం అధికారులు కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారట. దీనికి సంబంధించి కొంత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటనేది అక్కడ స్థానికంగా అయితే ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా వైసీపీలో అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో పరిస్థితులన్నీ అయోమయంగా మారాయి. ఇలాంటి క్రమంలో వరుసగా ఇటువంటివి కూడా చోటు చేసుకోవడం అనేది ఒక రకమైనటువంటి ముప్పేట దాడి జరుగుతుంది మన మీద. వరుసగా ఇలాంటివి జరగడం అనేది కూడా వైసీపీలో ఒక అంతర్మదనం ప్రారంభమైంది. మొత్తానికి వాసుపల్లి గణేష్పై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది.